నేను చెప్తున్నా కదా అమ్మా, మీ ఊర్లో రోజుకి 50 మంది తాగుతున్నారు అనుకుందాం. ఎక్కువ తాగుతున్నారు నాకు తెలుసు, అని అనుకుందాం లెక్క కోసం. లెక్క కోసం అంటే ఎంత దోపిడీ జరుగుతుందో. 60,000 అదే సంవత్సరం తాగితే 50 మంది సంవత్సరం తాగితే 43,20,000. మరి 5 సంవత్సరాలు తాగేసాం కదా మనం, 5 సంవత్సరాలు తాగేసాం కదా. 50 మంది 5 సంవత్సరాలు తాగితే 2,16,00,000. 50 మంది తాగితే 2,16,00,000. అదే 100 మంది తాగితే 4 కోట్లు. అదే 150 మంది తాగితే, అదే 200 మంది తాగితే, అంటే నెలకి 5 సంవత్సరాల్లో మీ చుట్టుపల్లి గ్రామం నుంచి సుమారు 10-12 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు దొంగవడని చెప్పి సందర్భంలో మనం చేస్తాం. అమ్మా, మీ ఆడవాళ్ళందరూ అడుగుతున్నాను, ఆ రోజు ఏమన్నాడమ్మా, అక్కల్లారా చెల్లిళ్ళారా నన్ను గెలిపించండి, బ్రాంతి షాపులు లేకుండా చేస్తానని చేశాడమ్మా. అప్పుడు ఆ టెంగర్ రాని రోజే ఉందమ్మా. అది డ్యాన్స్ వేసుకుంటుంది తప్పించి ఏం మాట్లాడింది. నేను కానీ బ్రాంతి షాపులు ముయ్యపోతే వచ్చే ఎలక్షన్లో నేను ఓటే అడగనంత టెంగర్ రాని. నేను రోజా ఇప్పుడు అడుగుతావా ఓటు? నీకు సిగ్గు లజ్జ ఉందా? మరి ఇన్ని మోసాలు చేస్తూ ఉంటే ఇంకా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, మన తమ్ముడు, నా తమ్ముడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రాక్షసుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది, గ్రామాలు పాడైపోతున్నాయి, మన ప్రజలు పాడైపోతున్నాయి అంటే ముగ్గురు కలిసి రేపు ఎలక్షన్లో పోటీ చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కట్టాలి, కట్టి తీరకపోతే ఈవేళ అయ్యన్న పోతుడి కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు కోసం ఓటేయడం కదమ్మా. మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. చేశాను, అన్నీ చేసాం. ఆ రోజు నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఆ హోటల్ 11 హోటల్, చిన్న హోటల్ ఉండేది. హోటల్లో కూర్చున్నప్పుడు మీ ఊరు నాయకుల దగ్గరకు వచ్చి, అజనపాత్రి గారు రమణాపల్లి కాలం మనకు రావట్లేదు, రమణ ఇక్కడ రావట్లేదు, చెట్టుపల్లి రావట్లేదు అంటే ఆ రోజు ఎంత ఇచ్చాను నాకు గుర్తులేదు, కానీ ₹1 ఎంత ఇచ్చి ఆ కాలువకు లైనింగ్ చేయించా. ఇవాళ నీరు ఎక్కడి వరకు వస్తుందంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకో ప్రమాదం వచ్చింది. మీరు ఎంతసేపు ఏదో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు తెలుసా? భూ చట్టం అట. కుర్రాళ్ళు తెలుసు, చాలామంది తెలియట్లే. భూ చట్టం అట, అది చాలా ప్రమాదం. ఏంటా ప్రమాదం అంటే, తమ్ముడు మీకు పొలానికి పాస్ పుస్తకాలు ఉన్నాయా? పాస్ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? ఆ పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటో ఉంది? ఏమ్మా, మన పాస్ పుస్తకం మీద ఆ దొంగోడు ఫోటో ఎందుకు మనకి? ఆ భూమి ఎవరు ఇచ్చింది మీకు? మీ తాతగారేమో మీ నాన్నగారికి ఇచ్చారు, మీ నాన్నగారేమో మీకు ఇచ్చారు. నార్మల్గా మా తాతగారు మా నాన్నగారికి ఇస్తే మా నాన్నగారు నాకు ఇచ్చారు. మన భూమి మీద ఉంటే మా తాత ఫోటో ఉండాలా, మా నాన్న ఫోటో ఉండాలా, నా ఫోటో ఉండాలా? ఈ దొంగోడు ఫోటో ఎందుకండి? దొంగోడు ఫోటో ఎందుకండి? ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని దోషించాడు, అప్పులు పాలు చేశాడు, ఇక డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇటువంటి సమయంలో మన భూములను కూడా లాక్కుపోవాలని చెప్పి ఈ భూ చట్టం యాక్ట్ తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే తప్పనిసరిగా అమలు చేస్తాడు.
మన భూములు పోతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుపరిచి రావడానికి వీలేదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. ఆఖరుగా అమ్మ, రేపు మన ప్రభుత్వం వస్తే కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ కార్యక్రమాలు వినండి బాబు, 10 మందికి చెప్పాలి. మీరు 18 సంవత్సరాల నిండిన పిల్లలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నెలకి 1500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అది కాకుండా తల్లికి వందనం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒకరికి కాదు, వాళ్ళకి అబద్ధం కాదు, ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇస్తాడు. అలా కాకుండా ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒక్కొక్కరికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమ్మ, మీకు ఆడవాళ్ళు తెలుసు, ఆడవాళ్ళందరికీ మనం చేస్తాను. మీకు టైం ఆడవాళ్ళందరికీ మనం చేస్తాను. మీకు గ్యాస్ పొయ్యిలు ఇచ్చింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవట్లేదు, బాధపడతారు చెప్పి గ్యాస్ పొయ్యి ఇచ్చారు. ఆ రోజు గ్యాస్ సిలిండరు 500 రూపాయలు ఉండేది, ఇవాళ 1200 రూపాయలు చిల్లర అయింది. 1250 అట. ఆడవాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. అంచేత మేము అంతా నిర్ణయం తీసుకున్నాం. ఏంటి ఆ నిర్ణయం అంటే, రేపు ఏం చేస్తే ఎంపికతడు. అంచేత నేను కోరిక ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్కొక్క ఆడవాళ్ళ ఇంట్లోని సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని, 5 సంవత్సరాలకి 5 3 15 సిలిండర్లు పైసా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. జాగ్రత్త తగ్గుతుంది. అంచేత వీళ్ళందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. రెండోదేమో ఆడవాళ్ళమ్మ, మీ అందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఈ జిల్లాలో మీ అమ్మగారింటికి వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళాలన్నా, గుళ్ళు గోపులకి వెళ్ళాలన్నా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులు, ఇంకా బాబు చెప్పాడు మాట్లాడుతూ, చదువుకున్నారని ఉద్యోగాలు లేవని ఈ సైకో కూడా ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వక మోసం చేశాడు. అంటే రాబోయే ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలు వచ్చే వరకు ఒక్కొక్క కుర్రవాడికి జేబు ఖర్చుల నిమిత్తం ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా రైతులకి చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 ఇచ్చి 5 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు మీ బ్యాంకులో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే మన చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చేవారు. మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు చంద్రబాబు గారు అన్నారు 5 లక్షలు ఇద్దామన్నారు. నేను అన్నాను, డాక్టర్ ఖర్చులు మందుల ఖర్చులు ఎక్కువైపోయండి, మీరు పెంచండి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్లో ఉన్నారు. అందరూ కలిసి మాట్లాడి ఇప్పుడు మా ప్రభుత్వం 5 లక్షలు కాదు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, చంద్రన్న పెళ్లి కానుక మన టైంలో ఎవరికైనా పెళ్ళి అయితే 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే 50,000 కాదు, పెళ్లి చేసుకుంటే పెళ్లి ప్లేట్ల మీద 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాను. అది కాకుండా అప్పుడు ముఖ్యమైన విషయం, ఇప్పుడు పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు? మీకు ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు గవర్నమెంట్. కానీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. అంచేత మీరందరూ కూడా ఆలోచన చేసి, ఇందా చెప్పాను, ఇంకోటి ఎవరిచ్చేది తమ్ముడు, మంచి టైంకి తీసుకొచ్చావా? నీకు భూములు ఉన్నాయి కదా, దానికి పాస్ పుచ్చుకుంటావు కదా, ఇదే పాస్ పుచ్చుకో.
ఎవడ బొమ్మ ఉందండి? ఏంటి నాకు అర్థం అవ్వదు. మన భూమి, మన ఆస్తి, మన పుస్తకం, మన పుస్తకం మీద ఈ దిక్కుమాలాడు బొమ్మ ఎందుకండి? ఈ సైకిల్ మీద బొమ్మ ఎందుకండి? ఇక్కడ మన నాన్న బొమ్మ వేసుకోండి. మీ నాన్న బొమ్మ అందించండి, మీ తాతయ్య బొమ్మ అందించాలి. వద్దా చెప్పవలసిన లేదు. ఒక 10 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. ఈ పాస్ పుస్తకాలను తీసేసి 3 సింహాల బొమ్మ వేద్దాం, గవర్నమెంట్ బొమ్మ. అది నేను హామీ ఇస్తున్నా. ఈ చట్టం ఏదైతే రైతులు చట్టం తీసుకొచ్చాడో చంద్రబాబు గారు అప్పుడే చెప్పారు, వాళ్ళందరూ ఆ చట్టాన్ని మన ప్రభుత్వం వచ్చే రద్దు చేద్దాం, రైతుల ఆస్తులను కాపాడదాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, సోదరులారా, రేపు ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా, మన సీఎం రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తారు. బూత్లో 13వ తారీఖు బూత్లో ఈ బూత్లో మిషన్లు ఉంటాయి, ముద్ర కాదు మిషన్లు ఉంటాయి. ఈ మిషన్లో 3వది 1, 2, 3 ఫస్ట్ ఎంపీది వస్తుంది. 3వ లైన్లో ఉన్నట్టు బొమ్మ కమలం బొమ్మ. ఈ కమలం బొమ్మ అంటే సీఎం రమేష్ గారు, మీరు ఏం చేయాలంటే ఈ పక్కన బట్టలు ఉంటుంది, బట్టలం, ఈ బట్టల మీద ఈ వేలుతో ఇలా నొక్కాలి. లైట్ వెలిగితే ఓటు పడుతుంది. ఇది నాది ఎమ్మెల్యేది. ఫస్ట్లోనే ఉంటుంది, అయినా ఉంది సైకిల్ గుర్తు మీకు అలవాటు కాబట్టి ఈ పక్కన బట్టలు నొక్కాలి. మన గుర్తు సైకిల్. మీరందరూ కలిసి మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఆఖరిగా నా సొంత మాట ఒకటి చెప్తాను, వింటారా? నాకు 67 సంవత్సరాలు వచ్చేసాము. నేను కుర్రోడ్నేం కాదు, 67 సంవత్సరాలు వచ్చాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఉంటామో పోతామో. అంచేత మీ అందరినీ కోరిది ఏంటంటే, రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ ఆఖరి అవకాశం నాకు, మీ అందరూ సహకరిస్తే మరొక 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంలో మన ప్రెసిడెంట్ గారు వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పారు. మన ప్రభుత్వం వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. దేవుడి దైవం మీ దైవం వస్తుంది. వచ్చిన ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి నేను బ్రతికున్నంత కాలం చెట్టిపల్లిని మర్చిపోనని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ మీ అందరికీ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ఓకే. ఏపీ, హలో ఏపీ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నన్ను కొరవడం చేశారు మీరు. ఈ మట్టిని విడిచి పోనంటాడు, మాటే ఇస్తే నిలబడతాడు, మన మట్టి కోసం ఎగబడతాడు. అయ్యన్నేరా మన అయ్యన్నేరా, అభివృద్ధి అయ్యన్నేరా, అయ్యన్నేరా మన అయ్యన్నేరా, ప్రతి గుండెల నిండా అయ్యన్నేరా. సైతో పోవాలి, సైకిల్ కావాలి, అదితో మన గెలుపురా, అన్నతో మనమంతా ఏకం అవుదాము, జీవన కండలేరా. అయ్యన్నేరా మరి
హక్కులను కాపాడేందుకు అయ్యన్నే రావాలి, మన కోసం రావాలి, మన బతుకే మారాలి. పేదల కన్నీటికి కారణమే ఎవడయా? మనుషుల ప్రాణాలతో